నరేంద్ర మోదీ ఈ రోజు విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందిస్తూ ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, మీరు మోదీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తుంది. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానికం ఎదురు చూస్తుంది. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే చేతలకు దిక్కులేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరూ కలిసి అటకెక్కించారని షర్మిల విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదని షర్మిల దుయ్యబట్టారు. ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదని, పారిశ్రామిక కారిడార్ల స్థాపన జరగలేదని, 10 ఏళ్లు దాటినా పోలవరం నుండి చుక్క నీరు పారలేదని, కడప స్టీల్ కట్టలేదని, విశాఖ ఉక్కును రక్షించలేదని విమర్శించారు. బీజేపీ పార్టీ నిన్న మోడీ గారు రాజస్థాన్లో చెప్పిన మాట ఎంత ఘోరంగా మాట్లాడారు, ఎంత విషయం చిమ్మే మాటలు మాట్లాడారు మోడీ గారు. నిన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తేనట, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనట మంగళసూత్రాలు లాక్కొని ముస్లింలకు ఇస్తారట. ఇది ఎక్కడ భాష, ఇది ఎక్కడి ద్వేషం? ఎందుకని ఏ మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నాడు మోడీ గారు? రాజస్థాన్ లో మాట్లాడిన మాటలు మోడీ గారు విషం చిమ్మే మాటలు, ద్వేషాన్ని నింపే మాటలు. ఏ రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీ ఈ రోజు వరకు కూడా తీరు మార్చుకోలేదు. బీజేపీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ చిచ్చులో ఆ మంటలో వాళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా వ్యతిరేకించారు. అదే మాటలు మళ్ళీ ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఎంత దారుణంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ద్వేషాన్ని, అసూయను ఎన్ని నింపుతూ, ఎంత విద్వేషాన్ని నింపుతూ మంగళసూత్రాలు తెంచి ముస్లింలకు ఇస్తుందంట కాంగ్రెస్ పార్టీ. ఏ మంగళసూత్రాలు మోడీ గారు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోత్రా ఘటనలో ఎన్ని మంగళసూత్రాలు తెగాయి మోడీ గారు? సమాధానం చెప్పాలి. మీరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మణిపూర్లో ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఏవి చేయకుండా ఈరోజు విషం చిమ్మే మాటలు మాట్లాడుతున్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ గారేమో ప్రేమను నింపే మాటలు, సోదర భావాన్ని నింపే మాటలు,